వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎవరైనా పవన్ను చిన్న మాటతో విమర్శించినా కూడా విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటి ఫ్యాన్స్ను కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి ఉన్న విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే సినిమా విడుదల విషయంలో ఫ్యాన్స్ను చాలా నిరుత్సాహపరచిన మేకర్స్ మరోసారి సినిమా విడుదల తేదీ ప్రకటించి వాయిదా వేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. హరిహర వీరమల్లు సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చూసుకున్నాడు. సినిమా విడుదల తేదీ విషయంలో వీరిద్దరి నుంచి స్పష్టత రాకపోవడంతో పాటు గందరగోళపు ప్రకటనలు వస్తున్న కారణంగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్న వారు కొందరు అయితే, కొందరు మాత్రం వారు విడుదల తేదీని ప్రకటించేది ఏంటి? మేమే సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటిస్తున్నాం అంటూ కొన్ని పోస్టర్స్ను విడుదల చేశారు. అందులో కొందరు జూన్ చివరి వారంలో వీరమల్లు రాబోతుందంటే, కొందరు జూలై మొదటి వారంలో రాబోతుందని డేట్ను ఇచ్చేశారు. 4 ఏళ్లుగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను మొదలుపెట్టాడు. మరీ ఎక్కువ ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన తప్పుకున్నాడు. దాంతో ఆ బాధ్యతను జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఆయన సినిమాను ఎలా తీశాడో అనే అనుమానం ఉంది. ఇలాంటి సమయంలో విడుదల విషయంలో వాయిదాలు వేస్తూ ఉండటంతో ఉన్న ఆసక్తి కూడా తగ్గుతుంది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇప్పటికే వచ్చిన పాటలు ఒక మోస్తరుగా ఉన్నాయి అనే టాక్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు, బిజినెస్ కాలేదని వాయిదా వేశారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది వారికే తెలియాలి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.